గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రేపటి నిఫ్టీ ప్రిడిక్షన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఐఐ డేటా చూద్దాం. ఎఫ్ఐఐ డేటా అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో నిన్న ఎఫ్ఐఐ డేటా చూస్తే నిన్న వచ్చి ఎఫ్ఐఐ సెల్ చేశారు అండ్ డిఏఎస్ వచ్చి అగ్రెసివ్ గా బై చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఈ మార్చ్ మంత్ ఏమవుతుందంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ క్యాపబిలిటీ తగ్గింది, డిఏఎస్ వచ్చి అగ్రెసివ్ గా మార్కెట్ లో బయింగ్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటంటే మార్కెట్ కొంత బాటమ్ లో ఉంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీ చూస్తున్నాం. బట్ ఇట్స్ నాట్ ట్రెండ్ రివర్సల్. ఓకే, నా ఒపీనియన్ ఏంటంటే ఇది ట్రెండ్ రివర్సల్ అయితే కాదు. సో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ టర్న్ అవుతారో దెన్ ఓన్లీ ట్రెండ్ రివర్స్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఎఫ్ఐఎస్ టర్న్ అవ్వనంత వరకు స్టిల్ దీన్ని మనం షార్ట్ కవరింగ్ ర్యాలీగా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూవ్ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఒక అప్ సైడ్ నుంచి ఒక మూవ్ వచ్చిందో ఇప్పుడు దానికి ఒక కౌంటర్ మూవ్ మేబీ 23,000 వరకు కౌంటర్ మూవ్ రావచ్చు. సో 23,000 నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇట్స్ నాట్ ట్రెండ్ రివర్సల్. మనకి ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే మళ్ళీ మార్కెట్ లో ఒక మూవ్ రాగానే మళ్ళీ ఇలా ఒక డౌన్ మూవ్ వచ్చి ఆ తర్వాత ఇక్కడ హాల్ట్ అయి ఆ తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ మనకి ఏదైతే ఛానల్ ఫామ్ చేసిందో మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో చూడండి. మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు ఈ ఛానల్ ఏదైతే ఫామ్ చేసిందో ఆ ఛానల్ బ్రేక్ అవ్వాలి. సో మనకి మార్కెట్ హయ్యర్ లెవెల్ నుంచి ఒక ప్రాపర్ ఛానల్లో ఒక హై ఫామ్ చేసింది, మళ్ళీ లో ఫామ్ చేసింది, మళ్ళీ హై ఫామ్ చేసింది, మళ్ళీ లో ఫామ్ చేసింది, అగైన్ హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది. అంటే హయ్యర్ లోస్ అండ్ లోయర్ లో స్ట్రక్చర్ లో ఒక ఛానల్లో పుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇది ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే మార్కెట్ ఈ ఛానల్ నుంచి బయటికి రావాలి. సో అది అంత ఈజీ టాస్క్ కాదు. సో మార్కెట్ అనేది జస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం దీన్ని అంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే బయింగ్ సైడ్ టర్న్ అవుతారో దెన్ ఓన్లీ మార్కెట్ లో మనం అప్ సైడ్ వ్యూ అనేది అంటే ట్రెండ్ రివర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే మార్కెట్ లో సింపుల్ మార్కెట్ ఒక బాటమ్ లెవెల్ నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే వస్తుంది. లాస్ట్ 3 days కంటిన్యూగా మార్కెట్ బయింగ్ జరిగింది, అంటే గ్రీన్ గా క్లోజ్ అయింది. సో 1 day సెకండ్ డే హెల్దీ క్యాండిల్. ఈ రోజు ఏమైంది, మార్కెట్ ఓపెన్ అయ్యి బాటమ్ సైడ్ వచ్చి మళ్ళీ బాటమ్ నుంచి బయింగ్ జరిగింది. ఇట్ షోస్ బయింగ్ ఇండికేషన్, అంటే మార్కెట్ లో స్టిల్ బయింగ్ మూమెంటం ఉంది. సో ఒకసారి నేను 15 minutes టైం ఫ్రేమ్ ప్లేస్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిన్న మనం ఏదైతే ఎనాలిసిస్ డిస్కస్ చేసుకున్నామో ఆ ఎనాలిసిస్ ఈ రోజు ఎగ్జాక్ట్ గా వర్క్ అయింది. సో ఇక్కడ మనం చూడండి, నేను ఏదైతే 22,200 నుంచి 250 నుంచి 22,170 ఈ జోన్ 22,170 నుంచి అంటే ఈ పాయింట్ నుంచి 22,250 ఈ జోన్ అంతా సపోర్ట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం నిన్న. మార్కెట్ ఈ రోజు ఏమైందంటే ఒక హయ్యర్ లెవెల్లో ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ లో చాలా అగ్రెసివ్ ఫాల్ వచ్చింది, చాలా అగ్రెసివ్ ఫాల్ వచ్చింది. సో ఒక సపోర్ట్ జోన్ కి రాగానే అక్కడి నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయింది, మళ్ళీ కానీ ఒక బాటమ్ ఫామ్ చేసి మళ్ళీ కానీ అక్కడి నుంచి అప్ సైడ్ రాలి. సో మార్కెట్ ఈ రోజు చాలా వాలటాలిటీ ఉంది. సో నిన్న నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ ప్రకారం మార్కెట్ బిహేవ్ చేసిన ఈ రోజు నేను ప్రాఫిటబుల్ గా లేను. ఈ రోజు నేను న్యూట్రల్ లోనే క్లోజ్ చేశాను, నో లాస్ నో ప్రాఫిట్ లోనే. రీజన్ ఏంటంటే పూర్ ఎగ్జిక్యూషన్. సమ్ టైమ్ మన అనాలిసిస్ అంతా కరెక్ట్ గా ఉంటది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిక్యూషన్ రైట్ వేలో ఉండదు. సో ఈ రోజు ఏమైందంటే నేను ఈ లెవెల్లో పుట్టి బేసిక్ ఏంటంటే మార్కెట్ ఇది నిన్నటి హై యాక్చువల్ గా ఈ హై పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ నిన్నటి క్లోజ్ ఇది. సో నిన్నటి క్లోజ్ ఇది. సో ఈ రోజు ఏమైందంటే ఎగ్జాక్ట్ గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫాల్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ కి పుట్ ప్రీమియం హెవీగా జంప్ అయింది. ఆ తర్వాత అంటే ₹8 ఉన్న పుట్ ప్రీమియం 25 వరకు జంప్ అయింది. సో 25 జంప్ అవగానే నేను ఇక్కడ ఏ ఇండికేషన్ లేకుండా అంటే డే లో వరకు వచ్చింది కదా, అంటే నిన్నటి క్లోజింగ్ వరకు వచ్చింది కదా అని చెప్పేసి ఏ ఇండికేషన్ లేకుండానే పుట్స్ ని సెల్ చేశాను, సెల్ చేసి స్టాప్ లాస్ పెట్టాను. సో ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. సో ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ట్రిగర్ అవగానే మళ్ళీ ఇక్కడ ఒక హాల్ట్ అవుతుంది మార్కెట్, మేబీ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందేమో అని మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే క్వాంటిటీ తీసుకున్నానో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 300 క్వాంటిటీ సెల్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 600 క్వాంటిటీ సెల్ చేశాను. సో మళ్ళీ దానికి స్టాప్ లాస్ పెట్టాను. స్టాప్ లాస్ పెట్టగానే ఈ క్యాండిల్ మళ్ళీ ఆ స్టాప్ లాసెస్ అన్ని ట్రిగర్ అయిపోయాయి.
ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను 600 క్వాంటిటీ సెల్ చేశాను. సో నాకు ఇక్కడ ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్ అంతా ఈ మూలో రికవర్ అయిపోయింది. యాక్చువల్ గా ఈ మూలో నాకు ఏదైతే లాస్ వచ్చిందో ఆల్మోస్ట్ ఆ లాస్ రికవర్ అయిపోయింది. 90% ఆఫ్ ద లాస్ రికవర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ రాగానే మళ్ళీ ఈ జోన్ లో మళ్ళీ నేను పుట్స్ ని సెల్ చేశాను. ఈ హై దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. అక్కడ నాకు వచ్చిన కంప్లీట్ లాస్ రికవర్ అయి ఒక ఒక మినిమం ప్రాఫిట్ అయితే తీయగలిగాను అంతే ఈ రోజు. బట్ రైట్ అంటే నేను అనుకున్నది ఏదైతే మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయితే అక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎగ్జిబిషన్ వచ్చి పూర్ ఎగ్జిబిషన్. ఎందుకు అని అంటే ఇక్కడ ఏ కన్ఫర్మేషన్ లేకుండానే నేను ఎంటర్ అయిపోయాను. జస్ట్ ప్రీమియమ్స్ 3 times 4 times అయ్యాయని చెప్పేసి నేను ఎంటర్ అయిపోయాను వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్. ఇక్కడ ఈ ట్రేడ్ అనేది ప్రాపర్ కన్ఫర్మేషన్. ఎందుకని ఒక స్ట్రాంగ్ రెడ్ వచ్చింది, ఇమ్మీడియట్ గా ఒక మేజర్ లెవెల్ నుంచి మార్కెట్ లో టర్న్ అనేది మనం చూసాం. సో ఈ రోజు మనం నిన్న ఏదైతే అనాలిసిస్ అనుకున్నామో అది యాక్యురేట్ గా వర్క్ అయింది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎగ్జిక్యూషన్. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మనకి అనాలిసిస్ రైట్ అవ్వాలి, ఎగ్జిక్యూషన్ రైట్ వేలో ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. అన్ని థింగ్స్ మనం రైట్ వేలో చేస్తేనే ట్రేడింగ్ లో మనం సస్టైన్ అవ్వగలం. అంటే ప్రాఫిటబిలిటీ పక్కన పెట్టండి, అట్లీస్ట్ మనం సస్టైన్ అవ్వగలం. ఓకే, ఆ తర్వాత లైక్ రెగ్యులర్ గా మనం ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే వన్ డే డెఫినెట్లీ మనం ప్రాఫిటబుల్ గా టర్న్ అవుతాం. సో ఇది నిన్నటి థింగ్. అయితే వీళ్ళు ఎంతమంది నిన్నటి అనాలిసిస్ ఫాలో అయ్యారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రేపు పాసిబిలిటీస్ ఏమున్నాయి మార్కెట్ లో? సో నాకు రేపు 2 పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. పాసిబిలిటీ నెంబర్ 1 ఏంటంటే లెవెల్స్ అయితే సేమ్. సో ఇది ఏదైతే బాటమ్ ఉందో 22,250 బాటమ్ ఉందో అది రేపటికి చాలా మంచి రెసిస్టెన్స్ లెవెల్. రేపటికి అది చాలా మంచి సపోర్ట్ లెవెల్. 22,550 ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి. ఇక్కడ నాకు 2 వ్యూస్ కనపడుతుంది. ఒకటి ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా అప్ సైడ్ అయితే ర్యాలీ ఇచ్చింది. రేపు నేను ఒకటి పుల్ బ్యాక్ రావచ్చు, అంటే ఈ లెవెల్ వరకు మేబీ పుల్ బ్యాక్ రావడానికి ఒక పాసిబిలిటీ ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే పుల్ బ్యాక్ రాకుండానే ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి కూడా, అంటే మనకి ఇక్కడ ఎలా అయితే ట్రెండ్ కంటిన్యూ అయిందో అలానే ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే రేపు సింపుల్, రేపు మార్కెట్ 22,250 లెవెల్కి వస్తే మనం బయ్యింగ్ అంటే లైక్ పుట్స్ ని సెల్ చేయొచ్చు. ఓకే, 22,250 300 జోన్, ఈ 250 నుంచి 300 జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ కి మార్కెట్ రీచ్ అయితే మనం పుట్స్ ని సెల్ చేయొచ్చు. అలా కాకుండా రేపు కానీ మార్కెట్ ఈ రోజు ఓపెన్ అయితే గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిందంటే మాత్రం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ లో అగైన్ మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో ఆ గ్యాప్ ఫిల్ చేసి ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ రోజు ఏదైతే స్ట్రక్చర్ ఉందో గ్యాప్ అప్ ఓపెన్ అయి మళ్ళీ మార్కెట్ డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయింది, సేమ్ స్ట్రక్చర్ రేపు కూడా రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది సెకండ్ పాసిబిలిటీ. అలా కాకుండా రేపు మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే స్లోగా, అంటే మనకి ఇక్కడ ఏదైతే చూడండి ఈ పర్టికులర్ డే ఎలాగైతే మార్కెట్ ఓపెన్ అయ్యి కొంత అప్ సైడ్ స్లోగా, అంటే డెడ్ స్లోగా మూవ్ అవుతూ ఉంది కదా, సేమ్ ఇలాంటి ప్రైస్ యాక్షనే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ కానీ మార్కెట్ మూవ్ అయిందంటే ఇంకా అలా స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతూ 22,700 వరకు ఆర్ 22,750 వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఇలా జరగడానికి ఛాన్స్ ఉందంటే ఈ లెవెల్ అనేది 22,550 నుంచి ఆ తర్వాత జోన్ అంతా, అంటే 22,550, 22,600 అండ్ 22,650, 22,700, అంటే ఈ జోన్ అంతా ఏంటంటే మంచి రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఈ జోన్ అంతా రెసిస్టెన్స్ జోనే. అందువల్ల ఈ జోన్ లో ట్రేడ్ చేయడం అంత సేఫ్ కాదు. అంటే అగ్రెసివ్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అంత స్కోప్ లేదన్నట్టు కనబడుతుంది నాకు. మేబీ మనకి ఈ జోన్ కి మార్కెట్ ఒక 2 days హాల్ట్ అయింది అనుకోండి, అంటే ఫ్రైడే అండ్ మండే ఈ జోన్ లో హాల్ట్ అయి ఏదో ఒక రోజు అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రైట్ అవే అయితే రేపు నేను మూమెంటం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేబీ మూవ్ అవచ్చు అప్ సైడ్, కానీ స్లోగా మూవ్ అవుతుంది. సో ఇది ఉన్న పాసిబిలిటీస్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి
మార్కెట్ ఈ జోన్ కానీ రీచ్ అయితే మంచి బయింగ్ ఆపర్చునిటీ ఎర్లీ మార్నింగ్ వస్తుంది. ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడం కానీ స్టార్ట్ అయిందంటే స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే నిన్నట్లాగే ఈ రోజు లాగే డౌన్ సైడ్ మూవ్ అయి ఆ తర్వాత కొంత సపోర్ట్ ని బిల్డ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇవి ఉన్న మూడు 3 పాసిబిలిటీస్ రేపటికైతే. లెవెల్స్ చూస్తే 22,250 నుంచి 300 లెవెల్ వెరీ గుడ్ బయింగ్ లెవెల్, అండ్ 22,550 అనేది రెసిస్టెన్స్ లెవెల్ గా నేను ఫీల్ అవుతున్నాను. రెసిస్టెన్స్ లెవెల్ 1. ఇంకా ఆ తర్వాత ఎవ్రీ 50 పాయింట్స్ ఇంకా రెసిస్టెన్స్ పాయింట్. ఆ తర్వాత సో మేజర్ రెసిస్టెన్స్ అయితే మాత్రం 22,800, 700 నుంచి 22,800 జోన్. 22,700 నుంచి 22,800 100 పాయింట్స్ అనేది మేజర్ రెసిస్టెన్స్ జోన్. ఓకే, సో అక్కడికి వెళ్ళగానే కంప్లీట్ టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మార్కెట్ ఆ జోన్ కి. సో ఇది రేపటి పాసిబిలిటీస్ అయితే. సో అకార్డింగ్ టు దట్ మీ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి మీరు ఈ అనాలిసిస్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.